రచయితగా కూడా బాధేస్తుంది. ఏదో పోగొట్టుకుంటున్నాం కదా మనం. అవును. అంతే కదా. రచయితగా కోర్స్ మీరు కొంత జోనర్ కామెడీ జోనర్ మీకు ఎక్కువగా టచ్ చేసినప్పటికి కూడా మీరు చేసిన కథలు కానీ మాటలకు సంబంధించిన ప్రయాణం కానీ స్టార్టింగ్లో మీ కూడా డిఫరెంట్ సబ్జెక్టులు ఉన్నాయి కదా. డిఫరెంట్ కాదు అసలు సీజన్ 3 సినిమాకి మీరు రాయటం అంటే ఏది కెరీర్ స్టార్టింగ్లో నాకు తెలిసి అప్పటికి 3వ సినిమా 4వ సినిమా లేదండి. చాలా సినిమాలు అయిపోయిన తర్వాత నాది ఫస్ట్ సినిమా నవభారతం రెవల్యూషనరీ ఫిల్మ్ అది కంప్లీట్. అదే నేను అసలు రెవల్యూషనరీ రైటర్ అయితేనే అనుకున్నా నేను. ఏమో అక్కడికి వెళ్తున్నాము, ఇండస్ట్రీ రమ్మన్నారు, పోకూరి బాబురావు గారు అన్ని విప్లవాత్మక చిత్రాలు, పిడికిళ్ళు గొడ్డళ్ళు ఇవే ఉంటాయి, ఇవే రాయబోతున్నామని అనుకున్నాను. ఈ తరం ఫిలిమ్స్ అంటే అసలు అప్పట్లో ఒక క్రేజ్, ఆ బ్యానర్కి ఒక క్రేజ్ అని అనుకున్నా. అనుకోకుండా నాకు కమర్షియల్ సినిమాల నుండి పిలుపు వచ్చింది. ఆటోమేటిక్గా అవి అడాప్ట్ చేసుకుంటూ నాది కూడా వయసు తక్కువ కాబట్టి అప్పుడు అడాప్ట్ చేసుకునే మనసు ఉంది అప్పటికి. ఓకే, కామెడీ, లవ్, ఫ్యామిలీ సెంటిమెంట్, ఈ సైడ్ అడాప్ట్ చేసుకోగలిగిన ఎనర్జీ ఉంది. అందుకని ఆ సినిమాలు అటు ఫ్యామిలీ సినిమాలు, ఇటు కామెడీ సినిమాలు, ఇటు రెవల్యూషనరీ సినిమాలు అన్నీ టచ్ చేయగలిగాం. అవును.